నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే అందించాలని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు. నల్లగొండ కలెక్టరేట్ పక్కన నిర్మించిన ఇళ్లలోకి సామాన్లతో సహా గృహప్రవేశం చేశారు. అధికారులు సర్ది చెప్పడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. అయితే నెల రోజుల్లోపు ఇళ్లను ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే 2 సార్లు డ్రా తీశారని, అయినా ఇళ్లు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి నల్లగొండ నుంచి అందిస్తారు. నల్గొండ జిల్లాలో నిర్మించి ప్రస్తుతం లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వట్లేదన్న ఆక్రోశంతో నిన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేందుకు సామాన్లు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. గతంలో లాటరీ ద్వారా తమకు ఇండ్లు కేటాయించినప్పుడు కూడా ఆ ఇండ్లను కేటాయించకపోవడంతో ప్రస్తుతం అంతా పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఉంది. ఆ అద్దాలు పగలగొట్టడంతో పాటు ఆ తలుపులు కావచ్చు, మొత్తం లోపల ఉన్నటువంటి ఆ కరెంటుకు సంబంధించినటువంటి వైరింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ ఇండ్లను కేటాయిస్తే తాము ఇండ్లు లేకుండా కిరాయిలలో ఉంటూ ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా సామాన్లు తీసుకొచ్చినటువంటి లబ్ధిదారులు అయితే ఇక్కడ వచ్చినటువంటి నేపథ్యంలోనే రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా వారి దగ్గరికి వచ్చి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, మీరు గతంలో లాటరీ తీసినప్పుడు మీ పేరు వచ్చిందా? వచ్చింది సార్. మాకు లాటరీ తీసిరు సారు ఫంక్షన్ హాల్లో తీసిన మాకు వచ్చింది. 3 సార్లు తీసిరు, వచ్చింది పేరు. నాకు 2 ఆడపిల్లలు సార్. నేను హ్యాండిక్యాప్ సార్. మా ఆయన లాటరీ తోలుతాడు. అప్పుడు ఎన్ని రోజుల కింద తీసిరు లాటరీ? మాకు 2023లో తీసారు సార్. మార్చి నెల 4వ తారీఖు స్టార్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ అయింది. అప్పుడు డ్రాలో తీసారు సార్. ఓకే, అంటే మీకు అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో అధికారులను ఎవరిని అడగలేదా మాకు ఇల్లు ఇవ్వాలి లాటరీ వచ్చింది? ఆర్డీఓ ఆఫీస్కి అక్కడికి పోతే అమ్మ లిస్ట్లో మేము పేరు డ్రాలో వచ్చిన వాళ్ళు మొత్తం లిస్ట్లో ఉంటాయి. ఆ లిస్టు గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళు అలాట్ చేసేటప్పుడు లిస్టు వాళ్ళకి వస్తాయి. లిస్టు వచ్చినప్పుడు పిలిచి ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు సార్. వాళ్ళు అలాట్ చేస్తామని చెప్పినారు. ఇక అప్పటి నుంచి ఏం లేదు. ఇక దాని తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డది. ఇక అప్పుడు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మళ్ళీ ప్రజాపాలనలో అని చెప్పేసి పెట్టేశాం. దీంట్లో ఇట్లా పేరు అలాట్ అయిందని చెప్పేసి మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కౌన్సిలర్ ఇంటి కాడ పిలిచి చెప్పారు, మీకు ఇట్లా అలాట్ అయిందమ్మా అని చెప్పేసి, దీంట్లో ఇట్లా అలాట్ అయింది అని చెప్పారు. మరి ఆ కోటాలో ఇస్తారో ఈ కోటాలో ఇస్తారో కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళు ఇవ్వలేదు. మేము గత 25 ఏళ్ల నుంచి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇట్లా మాకు సొంత ఇల్లు అయితే లేదు. మా తల్లిదండ్రులు సంపాదించిన ఇట్లా మాకేం లేదు. నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడనే కిరాయికి ఉంటున్నాను నేను. మరి సొంత ఇల్లు అంటే లేదు, మాకు ఒక పొలం లేదు, అసలు గంటెడు భూమి లేదు సార్. కాబట్టి చాలా నిరుపేద కుటుంబం, కూలి పని చేసుకునే వాళ్ళం, 3 ఆడపిల్లలు నాకు. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉండే. అసలు ఒక పూట తిన్నట్టుగా ఒక పూట లేకుండా ఉన్నట్టుగా అట్లా ఉండేవాళ్ళం. పిల్లలు వస్తారు, ఆహారం లేకుండా కూడా ఆ పిండి బయలు పోయి కూడా ఇంత పిండి వాళ్ళు ఇస్తే తెచ్చుకొని రొట్టెలు చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు కూడా సొంత ఇల్లు వాళ్ళకి కిరాయి కట్టకపోతే కూడా ఎల్లగొట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా మరి ఇక్కడ ఫంక్షన్ హాల్లో వాళ్ళు ఏర్పాటు చేసి మరి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ డ్రా సిస్టంలో పేరు వెళ్ళినప్పటికైనా ఇస్తారు అనుకున్నాం. కానీ మళ్ళీ మళ్ళీ మధ్యన కట్ చేశారు సార్. పూర్తిగా నిర్మాణం అయ్యి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ఆకతాయిలు కావచ్చు, అసాంఘిక శక్తులు కావచ్చు, ఇందులో మద్యం తాగడానికి వచ్చిన సందర్భంలో వీటిని మొత్తం పూర్తిగా ధ్వంసం చేసి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవే కాదు, లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిక్ సామాగ్రి కావచ్చు, మిగిలినటువంటి డోర్లని, తాళాలు వేస్తుంటే తాళాలను కూడా పగలగొట్టడంతో పాటు అందులో చెప్పరాని అసాంఘిక కార్యక్రమాలకు కూడా ఇది అడ్డాగా మారుతుంది. ఇప్పటికైనా లబ్ధిదారులకు ఇళ్ళని కేటాయిస్తే తామే శుభ్రం చేసుకోవడంతో పాటు కరెంటు సదుపాయం ఒకటి కల్పిస్తే, దాంతోపాటు వాటర్ సదుపాయం కూడా కల్పిస్తే మేము ఇందులో నివాసం ఉంటాం, తమ సొంతింటి కళ నెరవేరుతుందని చెప్పేసి కూడా ఆశగా వాళ్ళు ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తారు అనేది చూడాలి. నేను శ్రీనివాస పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.